ఈ రోజు మనం సప్త చిరంజీవులు ఎవరు, వారు ఇంకా బ్రతికే ఉన్నారా అనే విషయాల గురించి తెలుసుకుందాం. పురాణ పాత్రల గురించి చదువుతున్నప్పుడు అక్కడక్కడ ఆయన చిరంజీవి అన్న విశేషం కనిపిస్తుంది. నిజానికి ఈ ప్రకృతిలో ఏ ఒక్కరికి మృత్యువు లేకపోవడం అంటూ ఉండదు. ఆఖరికి బ్రహ్మదేవుని స్థానంలోని కూడా మరొకరు చేరవలసిందే. కానీ సుదీర్ఘకాలమో యుగాంతం వరకో ఆయుష్వంతులుగా ఉండే అదృష్టం కొందరికి కలిగింది. వారే చిరంజీవులు. మన పురాణాల్లో 7 చిరంజీవుల గురించి ప్రస్తావన చేసుకున్నారు. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై హనుమాన్ అని కామెంట్ చేయండి. వీరిలో మొదటి వ్యక్తి హనుమంతుడు. శివుని తేజస్సుతోనూ వాయుదేవుని అంశతోనూ జన్మించిన ఈ కేసరీనందుడిది రాముని జీవితంలో ఓ ప్రముఖ పాత్ర. సాధారణంగా ఎవరన్నా నవవిధ భక్తుల్లోని ఏదో ఒక రూపంలో భగవంతుని కొలుచుకుంటారు. కానీ హనుమంతుడు మాత్రం రాముని కొలిచేందుకు ఏ అవకాశాన్ని జారవిడుచుకోలేదు. కీర్తనం, స్మరణం, దాస్యం ఇలా రాముని పరిపరి విధాలా సేవించి భక్తులకు నిదర్శనంగా నిలిచాడు. హనుమంతుడు ఆ భక్తి కారణంగానే చిరంజీవిగా నిలిచాడు. ఇక చిరంజీవిగా ఉండి పొమ్మంటూ చిన్నప్పుడు సకల దేవతలు ఆయనకు అందించిన వరాలు ఎలాగో ఉన్నాయి. విభీషణుడు రావణాసురునికి సొంత తమ్ముడే అయినా ధర్మం తప్పిన అన్నగారిని కాదని రాముని చెంతకు చేరినవాడు విభీషణుడు. ధర్మం కోసం చివరి వరకు పట్టుపట్టినవాడు. ఆ విభీషణుడే కనుక రావణాసురుని మరణ రహస్యాన్ని రాముని చెవిన వెయ్యకపోతే రావణునికి మరణమే ఉండేది కాదంటారు. శత్రువర్గం వాడైనప్పటికీ రాముని అభయాన్ని పొందాడు కాబట్టి చిరంజీవిగా నిలిచాడు. బలి చక్రవర్తి ప్రహ్లాదుని మనవడైన బలి అవడానికి రాక్షసుడే అయినా తాతలోని సద్గుణాలన్నింటినీ పునికి పుచ్చుకున్నాడు. కానీ త్రిలోకాధిపత్యం కోసమని ఏకంగా స్వర్గాన్నే జయించడంతో బలిని సంహరించక తప్పింది కాదు విష్ణుమూర్తికి. అందుకోసం వామనుడి అవతారంలో వచ్చిన విష్ణువు తనకు 3 అడుగుల స్థలం దాకా కోరుకుంటాడు. ఆ తర్వాత కదా అందరికీ తెలిసిందే. మొదటి పాదంతో ఆకాశాన్ని, రెండో పాదంతో భూమిని కప్పివేసి ఇక 3వ పాదం కోసం అడగగా తన శిరస్సునే చూపుతాడు బలి చక్రవర్తి. తన దానగుణంలో ఆ విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రుడవుతాడు. చిరంజీవిగా నిలుస్తాడు. పరశురాముడు విష్ణుమూర్తి దశావతారాలలో ఒక విభిన్నమైన అవతారం పరశురాముని అవతారం. రేణుకా జమదగ్గుల జన్మించిన పరశురాముడు తన తండ్రిని వధించారన్న కోపంతో ముల్లోకాల్లోని రాజులందరినీ వధిస్తాడు. అందుకోసం ఆయన ధరించిన పరశురాముడి కారణంగా ఆయనకు పరశురాముడు అన్న పేరు వచ్చింది. అసలే విష్ణుమూర్తి అవతారం, ఆపై అపారమైన భుజశక్తి, ఆ భుజశక్తికి తోడు అమిత తపస్సు. ఇక పరశురాముడు చిరంజీవి కాక మరేమవుతాడు? కృపాచార్యుడు శరద్వంతుడు అనే ఋషి అంశతో రెల్లుగడ్డి నుంచి జన్మించినవాడు కృపాచార్యుడు. దిక్కు లేకుండా పడి ఉన్న ఆ శిశువుని అటుగా వేటకు వచ్చిన శంతను మహారాజు చూసి తన రాజ్యానికి తీసుకువెళ్తాడు. హస్తినాపురంలో సకల విలువిద్యలతోనూ అరితేరిన కృపాచార్యుడి తర్వాత కాలంలో కౌరవ పాండవులకు ధనుర్విద్యలను నేర్పాడు. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల తరపున పోరాడినప్పటికీ యుద్ధం ముగిసిన తర్వాత సజీవంగా ఉన్న అతి కొద్ది మందిలో కృపాచార్యుడు ఒకడు. మానవ గర్భమందు జన్మించకపోవడం వల్ల ఆయనకు మానవులకు ఉండే చావు కూడా ఉండదని పురాణాలు పేర్కొంటున్నాయి. వేదవ్యాసుడు వ్యాసుడు లేనిదే భారతమే లేదు. ఎందుకంటే ఆయన అంశతోనే కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు, పాండవుల తండ్రి అయిన పాండురాజు జన్మించారు కాబట్టి భారతదేశంలో అడుగడుగునా వ్యాసుని ప్రస్తావన ఎలాగో ఉంది. దానికి తోడు ఆ భారతాన్ని అక్షరబద్ధం చేసిన వ్యక్తి కూడా ఆయనే. కేవలం భారతం మాత్రమే కాదు, అష్టాదశ పురాణాలని కూడా రాశాడు. వేదాలను క్రమబద్ధీకరణ చేసి వేదవ్యాసుడు అనే బిరుదుని గ్రహించారు. ప్రపంచానికి జ్ఞానాన్ని అందించారు కాబట్టి చిరంజీవిగా మిగిలిపోయారు. అశ్వత్థామ ఇప్పటి వరకు చెప్పుకున్న చిరంజీవులు అంతా తమ తమ ప్రతిభతో ఆ స్థాయికి చేరుకుంటే శాపవచన శాన చిరంజీవి అయిన చిత్రమైన వృత్తాంతం అశ్వత్థామది.
కౌరవులకు పాండవులకు గురువు అయిన ద్రోణాచార్యుడి కుమారుడే అశ్వత్థామ. తన తండ్రి చావుకి కారణమైన పాండవులను సంహరించి తీరాలనే క్రోధంతో అశ్వత్థామ యుద్ధ ధర్మాన్ని విస్మరించి రాత్రి వేళ పాండవుల శిబిరం మీద దాడి చేస్తాడు. ఆ శిబిరంలో ఉన్న ఉప పాండవులనే పాండవులు అనుకుని వారిని నిర్దాక్షిణ్యంగా హతమారుస్తాడు. ఫలితం చిరకాలం కుష్టు వ్యాధితో జీవితశవంలా ఉండమని కృష్ణుని శాపాన్ని పొందుతాడు. ఇలా పైన పేర్కొన్న వారే కాకుండా మార్కండేయుడు, ధ్రువుడు లాంటి మరికొందరు కూడా చిరంజీవులే. కానీ సప్త చిరంజీవులు ఎవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం జాబితాలో ఉన్న వారి గురించే చెప్పుకుంటాము.